21న బీజాపూర్ జిల్లా తర్రమడవల్లో సిఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్ట్ నేత హిడ్మా బృందం దాడి చేసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఆపరేషన్ కగార్ అని దానికి ఒక 2 ఏళ్ల గడువు పెట్టుకున్న నేపథ్యంలో ఈరోజు ఆ ఆపరేషన్ కగార్కు లాస్ట్ రోజు భారీ సంఖ్యలో మావోయిస్టులు కూడా లొంగిపోయారు. మనం గతంలో 4-5 డిబేట్లో మీరు నేను ముఖాముఖిగా మాట్లాడాం కూడా. బట్ ఈరోజు ఆఖరి రోజు అయిన ఇంకా అగ్రనేతలు గణపతి, బెస్రా, నరహరి అజ్ఞాతంలోనే ఉన్నారు. మరో 7 కీలక నేతలు ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. మీరేమంటారు సార్? ఒక రకంగా ఈ ఆపరేషన్ కగార్ విషయంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో మావోయిజం ఇప్పుడు ఎలా ఉండబోతోంది? లొంగిపోయిన మావోయిస్టులు ఇక కొత్త పందాలో ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని అన్నారు. కొందరు అవకాశం ఉన్న చోట రాజకీయాల్లో కూడా నేరుగా పాల్గొనడానికి సిద్ధమవుతామన్న ప్రకటనలో ఒకరిద్దరి నుంచి మనం విన్నాం. మీ అంచనా ఏంటి సార్? ఈ ఆపరేషన్ కగారుపై మీ స్పందన ఏంటి? మొదట 2 సంవత్సరాల నుంచి కొనసాగిన ఈ కగార్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇవాళతోటి అది ముగియబోతుంది. సరే, కగార్ ఆపరేషన్ తర్వాత కూడా మళ్ళీ ఆపరేషన్ కొనసాగుతా లేదని చర్చ కంటే కూడా అంటే నేను చాలా రోజుల నుంచి చెప్తున్న విషయం ఏంటంటే ఈ సాయుధ పోరాటం ఏదైతుందో ఇది ఒక చివరి దశలో, అంతిమ దశలో ఉందనే విషయం నేను పోయినసారి కూడా నేను మాట్లాడినా. కాబట్టి ఇప్పుడు అంటే చూస్తే ఏంటంటే ఇప్పుడు దాదాపుగా కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు లేరు. తర్వాత ఉన్న సంఖ్యలో బట్టి కూడా అంటే జార్ఖండ్ లో 30 మంది, ఒరిస్సాలో 10 మంది, లేదా కాంకేర్ ఛత్తీస్గఢ్ లో కూడా 10 మంది, తెలంగాణ బార్డర్ లో 10 మంది, అంటే 100-120 మంది. వీళ్ళ మధ్యన ఎలాంటి సంబంధాలు లేదు, ఏ నాయకత్వం లేదు. ఇవి అంటే ఏందనంటే వాళ్ళు రాకుండా ఉండడానికి ఏందనంటే తుపాకీ పట్టినాం కాబట్టి ఇప్పుడు ఎట్లా లొంగిపోతాము అనే ఒక ఫాల్స్ ప్రెస్టేజీ తోటి ఉండడమే తప్ప అందులో వాళ్ళు చేసేది ఏమి లేదనే విషయం కూడా వాళ్ళకు కూడా అందరికంటే ఎక్కువ తెలుసు వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది అసలు వదులుకోవాలి, వాళ్ళు వదులుకొని రావాల్సి ఉండే. సరే, ఏమైనప్పటికీ ఇప్పటికి ఆల్రెడీ అంటే కగార్ ఆపరేషన్ విజయం సాధించింది, 100% విజయం సాధించింది. వాళ్ళు ఏమి ఇంకా చర్చ లేదండి, విజయం సాధించింది ఆల్రెడీ. తర్వాత మావోయిస్టు పార్టీ తన సాయుధ పోరాటం అవుతుందో అది ఇవాళ గత 55 ఏళ్ల నుంచి జరుగుతున్నది అవుతుందో ఇవాళ అది ఓటమికి గురైన విషయాన్ని కూడా ఏంటంటే వాళ్ళు ఎప్పుడో అసలు అర్థం చేసుకోవాల్సి ఉండే. గత 10 ఏళ్ల కింద అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ల కిందనే ఇవన్నీ జరిగినాయండి పరిణామాలు. సంఖ్య కనపడచ్చు కానీ చాలా లోతుగా గమనిస్తే ఆ ఓటమి అనేది అప్పటికే వచ్చేసింది. కాబట్టి వాళ్ళు అసలు అర్థం చేసుకోలేదు. దాని ఫలితం ఇవాళ ఎక్కువ నష్టాలు పొందిండ్రు. ఈ రూపంలో కూడా బయట సరెండర్స్ అవుతుండ్రు. కాబట్టి ఏమైనప్పటికీ ఇప్పుడు నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఏదైతుందో మావోయిస్టులు ఉంటారా లేదా, ఇప్పుడు ఏం చెప్తున్నాడు మావోయిస్టు రహిత అంటాను. సాయుధ పోరాటం అయిపోయింది నిజమే, కానీ మావోయిస్టు రహిత అనే మాట ఏదైతుందో మావోయిస్టు పార్టీ ఒక్కరున్నా ఉంటదండి. ఒక్కరు లోపల అడవిలు ఉన్నోలే కాదు. దాని యొక్క అంటే నాకు అర్థమైన విషయాలు నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఒక ముసలాయనే ఉండి 90 ఏళ్ళ ముసలాయన కూడా నాదే మావోయిస్టు పార్టీ, ఎవడు దీనికి ఇది ఉంటది కదా అని చెప్పి మాట్లాడొచ్చు, తప్పేం లేదండి. కాబట్టి అది చట్ట వ్యతిరేకం కూడా కాదది మావోయిస్టు పార్టీ అని అంటే కోర్టులు కూడా చెప్తాయి. నువ్వు చేయవలసింది ఏదైతుందో చట్ట ప్రకారంగా నువ్వు సాయుధ చర్యలు చేయొద్దు, నీ ఇక్కడ ఆయుధాలు కలిగి ఉండొద్దు, నువ్వు హింస చేయొద్దు. ఇది రాజ్యానికి వ్యతిరేకం. కాబట్టి నేను మావోయిస్టు పార్టీ లేదా నేను మావోని పొగుడుతా, మావో గురించి మాట్లాడుతానంటే చట్ట ప్రకారం వాళ్ళు ఏమి చేయలేరు ఈ దేశంలో. మావోయిస్టు పార్టీ కాదు, మావోయిస్టు పార్టీ కంటే ముందు మావో ఆ పేరు పెట్టడానికి కంటే ముందు గత దాదాపు 70 ఏళ్ల కాంచి అంటే చైనాలో అక్కడ చైనా విప్లవం వచ్చిన తర్వాత లెనిన్ తర్వాత మావో కూడా ఒక నాయకుడుగా ప్రపంచంలో ప్రసిద్ధి పొందిండు కాబట్టి మరి ఇప్పుడు సిపిఎం వాళ్ళు కూడా మావో గురించి మాట్లాడతారు. ఇప్పుడు మన దేశంలో 30 పార్టీలు 20 పార్టీలు ఎంఎల్ పార్టీలు ఉన్నాయి, మరి వాళ్ళు కూడా మావో గురించి మాట్లాడతారు. కాబట్టి మావో గురించి మాట్లాడితే అదేదో నేరం కాదు. ఇప్పుడు అదే అమెరికాలో ట్రంప్ అమెరికాలో బట్ట అక్కడ మావోయిస్టు పార్టీ పేరుతో ఒక పార్టీ ఉంది, చట్టబద్ధమైన పార్టీ, అది మావోయిస్టు పార్టీ పేరుతో ఉంది. జర్మనీలో ఉంది, చైనాలో ఉంది. కాబట్టి మనము ఆ భావజాలం అది సరైనదా కాదా అన్నది ప్రజలు చర్చించుకుంటారు, అది వేరే విషయం. సమస్య ఇక్కడ రాజ్యానికి అంటే నువ్వు తుపాకులు పట్టొద్దు, నువ్వు హింస చేయొద్దు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ
ఇప్పుడు జరిగే ప్రక్రియ ఏంటంటే సాయుధ పోరాటం అంతమవుతుందనండి, కంపల్సరీ అవుతుంది, రైట్. దాంట్లో ఏమీ లేదు. కాకపోతే ఎవరైనా 10, 20, 30 మిగిలితే నెల కాకపోతే 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఒకటి అయిపోతుంది, దాంట్లో ఏమున్నది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏంటంటే ఏం చేయాలి, ఇక్కడ సరే మావోయిస్టు పార్టీ ఇప్పుడు దేవ్జీ అన్నట్టు నేను పెట్టుకుంటానంటే అది ఇయ్యది. నా ఉద్దేశం ప్రకారంగా నువ్వు పెట్టుకోవడానికి నిషేధించిన కాబట్టి నీకు ఎట్లా ఇస్తామని అంటారు వాళ్ళు. వాళ్ళు ఇస్తారా, వాళ్ళ మధ్యన చర్చలు ఏంటో నాకు తెలియదు. కానీ ఏమున్నప్పటికీ ఇప్పుడు అంటే బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రజలు పనిచేద్దామని అంటుండ్రు కాబట్టి పార్టీ పెట్టవచ్చు, చట్ట ప్రకారంగా వాళ్ళు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. మావోయి పేరు ఎందుకు ఉండాలి? ఈ దేశంలో పట్ల ఇక్కడ ప్రజల యొక్క సంస్కృతి ఆచారాలు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు దగ్గరగా ఉండే పార్టీ పేరు పెట్టుకోవచ్చు, వాళ్ళు పనిచేయచ్చు. అదే మావోయిస్టు పార్టీ పేరు ఎందుకు? అది లేకపోతే ఏంది, వాళ్ళు ఇయ్యరు, కేంద్ర ప్రభుత్వం ఇయ్యది, అసలు ఇయ్యది. కాబట్టి నువ్వు వేరే పెట్టుకో, వేరే చేసుకో. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇది అయిపోయిన శకము. కానీ ఆ తేగాలు వాళ్ళ ఈ 50 ఏళ్ళ లోపల వాళ్ళు చేసిన ప్రజా పోరాటాలు ఈ దేశం లోపల అనేక ఒక లక్షలాది ప్రజల్లో, కోట్లాది ప్రజల్లో మావోయిస్ట్ అంటే అభిమానం ఉన్నది. కాబట్టి ఈ అభిమానం దృష్టిలో పెట్టుకుని ఈ రాజ్య వ్యవస్థ లోపల చట్ట ప్రకారంగా ఎట్లా పనిచేయాలో నేర్చుకోవాలి, వాళ్ళు చెయ్యాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము సాయుధ పోరాటం, మళ్ళీ హింస, బెదిరింపులని మాట్లాడితే తీసుకుపోయి వాళ్ళు జైలు పెడతారు. రైట్. జంపన్న గారు ఖచ్చితంగా ఒక అంచనా పెట్టుకోవచ్చా? ఎందుకంటే దేవిజీ మిగతా వాళ్ళందరూ లొంగిపోయేటప్పుడు ఆ పోలీసుల సమక్షంలోనే చేసిన ప్రకటన, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మావోయిజం అనేది వేరే మార్గంలో ఉంటుంది అని. మీరు ఇందాకలు చెప్పినట్టుగా ఇప్పుడు సాయుధ పోరాటం లేకుండా చట్టానికి లోబడి, భారత రాజ్యాంగానికి లోబడి ఏమైనా చేసుకోవచ్చు, దానికి ఎవరు అభ్యంతరం చెప్పరని. అభ్యంతరం రాకపోవచ్చు కూడా, రెడ్డన్న గారు కానీ నేను కానీ ఖచ్చితంగా చెప్తాం దానికి అభ్యంతరం రాకపోవచ్చు. ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే ఛాన్స్ ఉందా? ఒక రాజకీయ పార్టీగా జనజీవన స్రవంతిలోకి రావటం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనటం, అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మనకు సోను అంటే ఇప్పుడు ఈ వేణుగోపాల్ అంటే అక్టోబర్ 15కి వచ్చిండు. అక్టోబర్ 15 కంటే ముందు సెప్టెంబర్ చివరి లోపల ఒక 22 పేజీల డాక్యుమెంట్ ను ఓపెన్ గా రిలీజ్ చేసిండు, బయటకు వచ్చింది మీడియా లోపల కూడా. అప్పుడు మీరు కూడా అప్పుడు ప్రచారం చేసిండ్రు, మాట్లాడిండ్రు. దాంట్లో క్లియర్ గా ఉన్న విషయం ఏంటంటే సోను చెప్పింది, సాయుధ పోరాట రూపంలో ప్రజలను, ప్రజా సంఘాలను పెట్టలేని పరిస్థితి వచ్చింది, చనిపోవడం తప్ప మార్గం లేదు. కాబట్టి బయటకు వచ్చి ప్రజలను, ప్రజా సంఘాలను పెట్టాలి. మేము మా సిద్ధాంతాన్ని వదులుకోవడం లేదు. మా సిద్ధాంతం అంటే సాయుధ పోరాటం కాదు, వాళ్ళు అనుకునే సమానత్వం, ప్రజాస్వామ్యం, ప్రజల కోసం పనిచేసేది అవుతుందో మేము ఆ సిద్ధాంతాన్ని సరెండర్ చేయటం లేదు. కాబట్టి మేము పనిచేస్తాం, మేము బయటకు వస్తాం అనే విషయాన్ని అందులో చాలా స్పష్టంగా రాసిండు ఆయనే కాదు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా 300 అప్పుడు వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళందరూ ఇప్పటికీ వాళ్ళందరూ 100 మంది కూడా అదే అవగాహనతో ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఇంటికాడ పోయి ఉండాలి లేదా సుఖంగా బతకాలని లేరు వాళ్ళందరూ. సరే కొద్దిమంది వేరే ఉంటే ఉండొచ్చు, దాదాపు 100లాది మంది అదే ఉన్నారు. వాళ్ళే కాదు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆశన్న కూడా మొన్న వరంగల్కి వచ్చారు. వరంగల్కు విలేకరుల సమావేశాలు కూడా ఆయన మాట్లాడారు స్పష్టంగా, మేము ప్రజల చివరి దాకా ప్రజల కోసమే పనిచేస్తాము, అదే దృష్టితోటి పనిచేస్తాం మేము అనేది చెప్పిండు. మేము అందరం కలిసి పార్టీ పెట్టే విషయం కూడా ఏంటంటే అందరం కలిసి ఆలోచిద్దాం, అందరితో మాట్లాడతాం. మేము ఒక్కరమే కాదు, చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరితో మాట్లాడి చేద్దాము, మేమే చేస్తామని కాదనే విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయనే కాదు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా మనకు లొంగిపోయిన వాళ్ళు అంటే చంద్రన్న గాని లేదా దేవ్జీ కూడా మొన్న మాట్లాడిండు, మల్లా రాజరెడ్డి మాట్లాడిండు. వాళ్ళు మాట్లాడిందంటే మేము ప్రజల కోసమే పనిచేస్తాము అని విషయాన్ని చెప్పిండు. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే వాళ్ళతో నేను పనిచేసిన నాకు అనుభవం ఉంది కాబట్టి వాళ్ళేమో అంత ఈజీగా వాళ్ళేదో ఓన్లీ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు గడుపుతారని నేను అనుకుంటలేను. కొద్దిమంది ఉండొచ్చు, కొద్దిమంది ఉంటారు. కానీ వాళ్ళు ప్రజల కోసం సంస్థ పెట్టి పార్టీ పెడతారా అంటే పెడితే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పెట్టేది. అంటే ఏ పేరు కమ్యూనిస్ట్ అంటే ఏ పేరు పెడతారు, ఎట్లా పెడతారు అనేది వేరే విషయం. కాబట్టి ఏదో ఒక సంస్థ పెట్టి చట్టబద్ధంగా పనిచేయడానికి సంబంధించి వాళ్ళు ఆలోచించవచ్చు. అంటే జంపన్న గారు మనం చూసాం, అంటే సిపిఎం నేతలు ఈ మధ్యకాలంలో చేసిన ప్రకటనలు చూసాం. అందరూ కలుద్దాం, పార్టీలో కూడా రావచ్చు, సంఘటితంగా మనం పోరాడదాం అని పిలుపునిస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్న 2 తెలుగు రాష్ట్రాల పరంగా చూసుకుంటే కొంత నోటెడ్గా సిపిఎం, సిపిఐ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు.
అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం మాట్లాడింది, సిపిఐ మాట్లాడింది, లేదా ఇతర ఎంఎల్ పార్టీలు మాట్లాడినాయి, ఇంక ఇతర చాలా పార్టీలు ఉమ్, మాట్లాడుతున్నాయి. సరే, ఇతర బీఆర్ఎస్ కూడా మాట్లాడింది, అది వేరే విషయం. కాంగ్రెస్ మాట్లాడే విషయం వేరే విషయం. కానీ ఉమ్, లేదా బీజేపీ ఇతర రాష్ట్రాలు అయితే మా బీజేపీ కూడా మాట్లాడుతుండ్రు, రైట్. వాళ్ళు కూడా మాట్లాడుతుండ్రు. కానీ ఉమ్, నా ఉద్దేశంలో ఒకటి ఏంటంటే, మొదటగా ఇప్పుడు వాళ్ళంతా వేరువేరుగా వచ్చేసారు కాబట్టి ఉమ్, వాళ్ళంతా ముందు మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు క్యాంపుల నుంచి ఏప్రిల్లో వస్తారు కదా, రైట్. ఎట్లాగో ఏప్రిల్లో వచ్చేస్తారు, వాళ్ళు పంపిస్తారు. అవును. కాబట్టి వాళ్ళు మాట్లాడుకొని ఎవరు పార్టీ కోసం ఎవరు పనిచేయాలి రైట్. చట్టబద్ధంగా అనేది ఉమ్, అనుకున్నప్పుడు ఉమ్, దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు. మనమేమి ఇప్పుడు ఉమ్, ఇట్లా అట్లా మనం చెప్పలేము. ముందైతే వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి. ఓకే. మాట్లాడుకున్న తర్వాత వాళ్ళే ఒక పార్టీ పెడతారా, రైట్. లేకపోతే జైన్ అవుతారా, సిపిఐలు అవుతారా, ఉమ్, సిపిఐ అవుతారా, ఎల్ అవును. అవుతారా అనేది వేరే విషయం. అది అంటే కాబట్టి ఏదైనా వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ దాంట్లో కూడా చేరే వాళ్ళు కూడా బయట చాలా మంది ఉన్నారు. ఉమ్, వేలాది మంది, లక్షలాది మంది కూడా ఉందంటే అనేక మంది చేరొచ్చు. రైట్. ఎవరైనా చేరొచ్చు, పోలీసులు కూడా చేరొచ్చు, ఏ తప్పు లేదల్లా. ఉమ్, పోలీసులు కూడా చేరొచ్చు, రిటైర్ అయిన వాళ్ళు చేయొచ్చు, ఓకే. ఎవరైనా చేరొచ్చు. అంటే చట్టబద్ధ ప్రకారంగా వాళ్ళు పనిచేస్తే మంచి విషయం అది. అవును. అంటే కాబట్టి జంపన్న అది గారు, చూడాలి. నా నా ఆలోచన అయితే జరగవచ్చు అన్నది నా అంచనా. ఇప్పుడు గణపతి, బెస్రా, నరహరి అజ్ఞాతంలోనే ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే పిలుపు ఏంటి? ఖచ్చితంగా లొంగిపోతారా ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో? ఎందుకంటే గణపతి లొంగిపోతారన్న వాది ఒక 2 నెలలుగా చర్చలో ఉంటూనే ఉంది. అవునా, ఇప్పుడు గణపతి లేదా సాగర్ బెస్రా, ఇద్దరు సీసీ మెంబర్లు ఉన్నారు. కానీ నరహరి. మీరు అంటే ఇప్పుడు చాలా అంటే మీడియా ప్రసారాలు ఏంటంటే, అంటే అమిత్ షా చెప్పిన విషయాన్ని ఉమ్, సీరియస్ గా విశ్లేషణ చేయలేదు. ఉమ్, నేను రాత్రి రెండోసారి కూడా 12 గంటల కింద మళ్ళీ హిందీ ఉమ్, లోక్సభలో ఒకటి మాట్లాడిన విషయాలు గంట సేపు పైగా అది విన్నా. ఉమ్, దాంట్లో మాట్లాడింది ఏంటంటే, అమిత్ షా చాలా స్పష్టంగా మాట్లాడింది. ఉమ్, మీరు ఇది గమనించండి ఈ మాటను. దీని ఓకే. అర్థం ఏంటో మీరు కూడా అంటే రేడైనా కూడా మాట్లాడాలి. ఉమ్, అంటే 2024లో అంటే ఈ కగార్ ఆపరేషన్ కంటే ముందు ఉమ్, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్స్ 21 మంది ఉన్న విషయం చెప్పాడు. ఉమ్, ఈ 21 మంది లోపట చనిపోయిన సంఖ్య కూడా చెప్పాడు, ఎంతమంది ఎన్కౌంటర్ చనిపోయాడు చెప్పాడు. ఉమ్, తర్వాత రెండవ విషయం సరెండర్ అయిన విషయం కూడా చెప్పాడు. రైట్. అన్ని రాష్ట్రాల లోపట ఎట్లా ఉమ్, సరెండర్ అయిన కేంద్ర కమిటీ వాళ్ళు చెప్పాడు. అవును. మిగిలిన ఇద్దరు అని చెప్పాడు. ఉమ్, ఈ మిగిలిన ఇద్దరు గురించి చెబుతూ ఆయన ఏమన్నాడంటే, ఉమ్, ఒకరు అరెస్ట్ అయినా చెప్పిండు. ఉమ్, తర్వాత రెండో అతను పరార్లో ఉన్నాడు, కానీ పరార్లో ఉన్న వ్యక్తి కూడా చర్చల్లో ఉన్నాడు అని చెప్పిండు స్పష్టంగా. రైట్. ఎంత బలంగా చెప్పిండు అంటే చాలా బలంగా చెప్పిండు. ఓకే. గణపతి పేరు చెప్పలే, సాగర్ పేరు చెప్పలే. రైట్. నా అనుమానమే, నేనేమి ఓకే. 100% ప్రూఫ్ చెప్పలేను, కానీ ఉమ్, నా అనుమానం సాగర్ ఎప్పుడో పోలీసుల చేతికి వెళ్ళిపోయిండు ఓకే. అని నేను రైట్. అనుకుంటున్నా, తప్పు కావచ్చు. రైట్. ఎందుకంటే రైట్. ఇప్పుడు సురేష్ ఓకే. నిన్న లొంగిపోయిన రైట్. ఆయన గురించి నాకు 2 నెలల క్రితమే తెలుసు. ఉమ్, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన వల్ల ఆయన సరెండర్ అయ్యిండు అనే విషయం కూడా నాకు తెలుసు. సరెండర్ అయ్యిండు, ఓకే. కానీ ఉమ్, చూపించలేదు. రైట్. ఇప్పుడు సాగర్ ది కూడా చూపించలేదు. రైట్. బహుశా ఎందుకంటే వాళ్ళ కార్యకలాపాలు కూడా లేవు జార్ఖండ్ లో. అవును. అవును. ఉత్తదే అదంతా అంబకది. రైట్. పోలీసు రైట్. బలగాలు పోయినాయని ఏమి లేవండి అక్కడ, రైట్. ఉత్తదే రైట్. అవన్నీ. ఓకే. కాబట్టి అది జరగవచ్చు, ఈ నైట్ జరుగుతుందా రైట్. లేకపోతే మేబీ ఇంకేం మేబీ ప్రభావాలు జరుగుతాయో